నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. నమ్మితే నట్టేట ముంచారు. ఆపదలో ఆదుకుంటుందని పిల్లల పెళ్లి కోసమే, హాస్టల్ ఖర్చుల కోసమో ఇంటికి దీపమైన బంగారాన్ని తాకట్టు పెడితే రక్షించాల్సిన చేతులే ఆ బంగారాన్ని కబలించాయి. కంచి చేను మేసిన చందంగా ఒక ఫైనాన్స్ సంస్థ మేనేజర్ పక్కా స్కెచ్ తో అక్షరాల 10 కోట్ల రూపాయలు కుచ్చుటోపి పెట్టింది. నగరంలోని కేపీహెచ్పిలో వెలుగు చూసిన ఈ భారీ కుంభకోణం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఏం జరిగింది? ముతూట్ ఫైనాన్స్ లాంటి పేరున్న సంస్థలో మేనేజర్ కుర్చీలో కూర్చున్న ప్రియాంక రెడ్డి అనే కిలాడి లేడీ ఆడిన నాటకం ఏంటి? తక్కువ వడ్డీ అని ఎరవేసి సుమారు 40 మంది కస్టమర్ల గొంతు ఎలా కూసింది? కస్టమర్ల అవసరాన్ని ఆసరాగా తీసుకుంది. మేనేజర్ ప్రియాంక రెడ్డి తక్కువ వడ్డీకే పాత లోన్లు రెన్యువల్ చేస్తానని నమ్మబలికింది. అమాయకంగా వారు ఇచ్చిన బంగారాన్ని తీసుకుని దాన్ని నేరుగా మరో ఫైనాన్స్ సంస్థలో తాకట్టు పెట్టింది. అక్కడితో ఆమె బరి తెగింపు ఆగిపోలేదు. సంస్థకు కట్టాల్సిన వడ్డీ డబ్బులను కస్టమర్ల నుంచి ముక్కుపిండి వసూలు చేసి ఏకంగా తన సొంత ఖాతాలో జమ చేసుకుంది. ఇంత పచ్చిగా మోసం జరుగుతున్న ముతూట్ సంస్థ ఆడిటింగ్ వ్యవస్థ ఏం చేస్తుంది? వారు నిద్రపోతున్నారా? పాపం పండింది, గుట్టు రట్టయింది. కష్టపడి కట్టిన డబ్బులు ఇచ్చి తమ రక్తం లాంటి బంగారాన్ని విడిపించుకుందామని కస్టమర్లు బ్రాంచ్ కి వస్తే మేనేజర్ ప్రియాంక ముఖం చాటేసింది. తమ బంగారం తమకు ఇవ్వకుండా రోజుల తరబడి తిప్పుకోవడంతో అసలు బండారం బయటపడింది. ఏకంగా 10 కోట్ల రూపాయల బంగారం మాయమైందని తెలిసి బాధితులకు దిమ్మ తిరిగిపోయింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కేబీహెచ్పి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు ఆ 40 మంది బాధితులు. ఇప్పుడు తలెత్తుతున్న అతిపెద్ద ప్రశ్న ఒక్కటే, ఇంత పెద్ద స్కామ్ కేవలం ప్రియాంక రెడ్డి ఒక్కతే చేసిందా? 10 కోట్ల రూపాయల బంగారం బదిలీ అవుతుంటే కళ్ళు మూసుకున్న పెద్దలెవరు? కస్టమర్ల వడ్డీ డబ్బులు పర్సనల్ అకౌంట్ కి వెళ్తుంటే యాజమాన్యానికి ఎందుకు అనుమానం రాలేదు? దీని వెనుక ఉన్న ఆ కనిపించని పెద్దల హస్తం ఎవరిది? పోలీసుల దర్యాప్తులో ఈ కిలాడి లేడీ ఇంకెన్ని సంచలనాలు బయట పెడతబోతుంది. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ. ఈ 10 కోట్ల గోల్డ్ స్కామ్ లో దాగిన చీకటి కోణాల నిగ్గు తేలుస్తాం.